చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా భగవద్గీత పెడతారు కదా స్వామి. అంటే చనిపోయిన జీవుడి దగ్గర పాడదాయ పుట్టిన వాడికి మరణం తప్పదు ఇట్లాంటివన్నీ వినిపిస్తుంటారు కదా, దాని అర్థం ఏంటి? చనిపోయిన వాడికి కాదండి, చనిపోయిన వాడిని చూడ్డానికి వచ్చిన వాడైనా విని మారుతాడేమో అని పెడతారు. కానీ మన వాళ్ళు ఏం చేశారు వాళ్ళంటే చనిపోయే సమయంలోనే పెట్టవలసింది ఏంటంటండి, ఎందుకు పెద్దలా చెప్పారు అని అంటే, ఒక వ్యక్తి మరణించాక ఒక రకమైన వైరాగ్యం వస్తుంది. అరే వీడు ఇంత కష్టపడ్డాడే, ఇంత సంపాదించాడే, అన్ను వదిలేసి వెళ్ళిపోయాడే, ఇంతైనా జీవితము అనే ఒక థాట్ వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే శాస్త్రాన్ని వింటారో, అరే నిజమే కదా, శాస్త్రం చెప్పింది కరెక్టే కదా, అయ్యో ఇది తప్ప ఇది మంచా, ఇలా ఉండాలా అని ఒక జీవుడు బాధపడడాని కోసమని ఆ సమయంలో చెప్పించారు. కానీ కేవలం అదే సమయంలో చెప్పాలి అని నియమం కాదండి. పోయినవాడి కోసం కాదండి, పోయినవాడిని చూడ్డానికి వచ్చిన వాడైనా బాగుపడతాడేమో అని చెప్పించారు అక్కడ. బట్ ఇక్కడ తప్ప వేరే